పండు చేసే లెక్కలు ఇవన్నీ ఏందో చిల్లర లెక్కలు అర్థమవుతలేదు. సో దీనివల్ల మా అమ్మ నాకు ఫోన్ చేసి ఫుల్ వార్నింగ్ ఇచ్చేసింది. అది మా అమ్మ ఏమంటుందంటే నువ్వు నిజంగా విల్లగాలి చేసి పండు దగ్గరికి వెళ్తావు, అందుకని పండు కొత్త ఫ్లాట్ తీసుకుని ఇవన్నీ ఇంటెన్షన్స్ అన్ని నా మైండ్లో తోస్తుంది. పండుగ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే పండు దగ్గరికి వెళ్ళి క్లారిటీగా మాట్లాడేసి అది తీపిచ్చేయి. అది తీసి ఎందుకంటే మా మమ్మీ వస్తే చాలా రిస్క్ అయిపోతుంది. బ్రేకప్ అయినా గడ్డం పెంచుతున్నాడు అని నా ప్యాషన్ కొంచెం ఇష్టంతో పెంచుతున్నా. అయినా దానికి కూడా ఏదో కూడా అంటారు, మనశ్శాంతి అనేది లేదు. సో మా మమ్మీ ఫుల్ సీరియస్ ఉంది మీద. ఎట్లా అంటే అన్నీ ఆపేసి, అసలు యూట్యూబే ఆపేసి, వద్దు మా పెట్టుడు వద్దు, పైసలు సంపాదించడం వద్దు, ఇవంతా పంచాయతీలు వద్దు, నువ్వు వచ్చేసే ఇంటికి అని చెప్పేసి మమ్మీ ఫుల్ అంటే ఫుల్ రచ్చ చేస్తుంది. చాటింగ్ చూడు మా అమ్మ ఏమంటుంది చూడు, ఏంది ఎన్ని మిస్డ్ కాల్ చూడు, ఎన్ని కాల్స్ చూడు మా మమ్మీ. మాట్లాడతావేంది నీ అబ్బా, నీకు నువ్వు తమస్య చేసి రూమ్కి వచ్చినాక చాలా గలీజ్ చేస్తుంది పండు. మా అమ్మ నీకు తెలుసు కదా ఎంత మంచి మాట్లాడతాం. అమ్మ తల్లి నా కెరీర్ ఖరాబ్ అవుతుంది అమ్మ, నీ దండం పెడతా. ఏం చెప్పవాలి తీసేయని చెప్పి నేను అప్పుడు తీసేస్తాను. అనే తల్లి నీకు అర్థమవుతుందా, కొంచెం మైండ్ పెట్టు. చేతులు వేసుడు కాదు, ఊ అని సైకనా కాదు. రేపు మా అమ్మ వచ్చి చెంపల మీద కొడుతాను నన్ను రప్ప అప్పుడు అను తిట్టాను. అయిపోయింది యాక్టింగ్ దిగుతుందో నేను కావాలని చెప్పి ప్రేమ ఉందో నా మీద లవడలు అసకుందో నాకు నీ మీద 2% ప్రేమ లేదు. ఎందుకు అంటే అంతే అయిపోయింది కదా పండు. నువ్వుగా నేను కాను, నేను ఎందుకు అవుతా, నీ వల్ల నేను ఎందుకు అవుతా. ఎక్కువ నాకు భయం ఉండాలి, ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ చూస్తుందని చెప్పి అది నీకు తెలివి ఉండాలి. నేను ఆ భయాన్ని మొత్తం పక్కన పెట్టి చేసుకున్నానంటే కొన్ని ఎరిపుగులా కనబడుతుంది. ప్రేమ అని అర్థం చేసుకో. నువ్వు పెళ్లి చేసుకోవడం అనుకో, పెళ్లి అంటే తమాషానా. నువ్వంతా నువ్వు పట్టుకొని నన్ను మొగుడు అంటావు. ఇప్పుడు రేపు ఇంకో మొగుడు వస్తున్నాడు. మట్ట నీ కోసం పద్ధతికి రెడీ అయినా మాట తీసి తెంగింది అనుకో, గుంజి కింద పడతావు పువ్వు కానివి. అమ్మా నేను చెప్తున్నా నాకు సంబంధం లేదు, ఈ మేము కట్టుకుంది. నువ్వు పుసుక్కొని వచ్చి మళ్ళా నన్ను కొట్టి ఇది మానే అది మానే అంటే నాతో కాని పని. అర్థమవుతుందా? నువ్వు చిన్నపిల్లనివే నాకంటే. ఎవరు నేనా? చాలా చిన్నోండి నేను, నాకు ఏమీ తెలియదు. అర్థమవుతుందా? మరి చిన్నోండి ఎందుకు పట్టుకుంటున్నావు? పోయి గంగిరెత్తిని పట్టుకోపో. విజయవాడ నుంచి నేను వచ్చినా, నువ్వు తీసుకొస్తే వచ్చానా నేను? అన్నయ్య నా బుద్ధి తక్కువ తీసుకొచ్చిన. బుద్ధి తక్కువ ఇప్పుడు నా బుద్ధి తక్కువ, నీ వెనకాల పడుతున్నా. మేనకి రాకు. నువ్వేమైనా అప్సరాసా? నీ అక్క అప్సరస కాదు కానీ అమ్మాయి. అట్లనా? నా దెబ్బలు ఎట్లుండే పడ్డ రోజులు గుర్తులేవా? అదే ఒకటే బయటికి పడ్డ ఒక రోజు. అంటే ఆడపిల్లని కొట్టి ఏం సాగిస్తారు రా మీ మొగాళ్ళు? ఏం సాధిస్తారు? ఏం చేసుకుని గట్టిగా అరుస్తా. ఏం చేస్తావు? సో వాట్సాప్ పీపుల్, థింగ్ ఏంటంటే బేసికల్గా స్టోరీ ఏంటంటే బాయ్స్, మా మమ్మీ ఫోన్ చేసింది. సో మా మమ్మీ పండు చేసే లెక్కలు ఇవన్నీ ఏందో చిల్లర లెక్కలు అర్థమవుతలేదు. సో దీనివల్ల మా అమ్మ నాకు ఫోన్ చేసి ఫుల్ వార్నింగ్ ఇచ్చేసింది. సో క్లారిటీ ఏంటి, అంత పంచేది ఎందుకు, వీడ విల్ల ఎందుకు తీసుకున్నావు, విల్ల ఇట్లా విల్ల ఖాళీ చేస్తున్నావు.
సో నువ్వు విల్లా ఖాళీ చేస్తున్నావు, ఏడికి వెళ్తున్నావు, పండు దగ్గర ఉంటున్నావు, నిజంగా పండు రూమ్ తీసుకుందా, ఇవన్నీ మాట్లాడుతున్నావు. సబ్జెక్ట్ అది కాదు. బేసికల్గా నేను ఆఫీస్ షిఫ్ట్ చేస్తున్నా. వీ హ్యావ్ సమ్ కంప్లైంట్ రీజన్ చెప్పా కదా, కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి మా విల్లా మీద. లైక్ ఉంటాయి ఏదో స్టోరీ లైక్ కంప్లైంట్స్ అవన్నీ ఎందుకు కానీ అది మా అమ్మ ఏమంటున్నా అంటే నువ్వు నిజంగా విల్లా ఖాళీ చేసి పండు దగ్గరికి వెళ్తాను, అందుకని పండు కొత్త ఫ్లాట్ తీసుకుని ఇవన్నీ ఇంటెన్షన్స్ అన్నీ నా మైండ్లో తోస్తుంది. సో నేను పండుగకి వెళ్ళి క్లారిటీ చెప్పా, ఇది కాదు అది అని చెప్పి. మా అమ్మ వస్తుంది, చాలా సీరియస్ అవుతుంది. సో ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ థింగ్స్ టు గర్ల్. పండుగకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే పండు దగ్గరికి వెళ్ళి క్లారిటీగా మాట్లాడేసి అది తీపిచ్చేది, అది తీసి. ఎందుకంటే మా మమ్మీ వస్తే చాలా రిస్క్ అయిపోతుంది. గాట్ ఇట్ పండు, నీకు అర్థమవుతలేదు. సో నేను పండు వల్ల ఫ్లాట్ దగ్గరికి వెళ్తాను, ఫ్లాట్ లోపలికి వెళ్ళాను. నేను పైన డాబాను కింద మెట్ల కాడనో ఏమో మాట్లాడదాం ఫిక్స్ అయిపోయాను. నేను ఏమి చేసినా చేయకపోయినా నా మీద అవుతుంది. ఇంకోటి నేను గడ్డం పెంచినందుకు దేవదాసి ఇదాసి అంటారు, తీసేసిన కూడా. బ్రేకప్ అయినందుకు గడ్డం పెంచుతున్నాడు. అయినా నా ప్యాషన్ కొంచెం ఇష్టంతో పెంచుతున్నా, అయినా దానికి కూడా ఏదో ఒకటి అంటారు. మనశ్శాంతి అనేది లేదు. మొత్తం పండుగ వల్లనే క్లారిటీ మాట్లాడేసి ఇది అని చెప్పి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి. వాళ్ళ ఫ్లాట్ కాడికి వెళ్ళి క్లారిటీగా మాట్లాడతాను. పండు నీతోనే అది తీసి. మా మమ్మీ వస్తే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఐఎమ్ కమింగ్. సో పండు కోసం వెయిట్ చేయాలి. సో థింగ్ ఏంటంటే గాయస్, బేసికల్గా ఈ పండు చేసే తమాషాకి ఈ పంచాయతీలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె గుడికి పోయి ఇది కట్టుకొని. సో మా మమ్మీ ఫుల్ సీరియస్ ఉంది ఆమె. ఎట్లా అంటే అన్నీ ఆపేసి, అసలు యూట్యూబే ఆపేసి, వద్దు మా పెట్టుడు వద్దు, ఈ పైసలు సంపాదించడం వద్దు, ఇవంతా పంచాయతీలు వద్దు, నువ్వు వచ్చేసే ఇంటికి అని చెప్పేసి మమ్మీ ఫుల్ అంటే ఫుల్ రచ్చ చేస్తుంది. కావాలంటే మా మమ్మీ మాట్లాడిన రికార్డింగ్ కూడా పెడతా, వినుడు ఇలా తిడుతుందంటే నేను చాలా గలీజ్గా తిట్టేస్తుంది. సో అది క్లారిటీ. సో ఇప్పుడు నేను పండుగతో అదే మాట్లాడదాం అనుకుంటాను. ఎందుకంటే మా మమ్మీ వచ్చింది అనుకో చాలా గలీజ్ చేసేస్తుంది, పండుగను కూడా తిడుతుంది. ఎందుకంటే ఆమె కట్టుకొని ఇది యాక్టింగ్ గీటింగ్ చేసి పెద్ద తమాషా అది. నేను చెప్తున్నాను పెద్ద రిస్క్ అయితే. మా మమ్మీకి వీడియోలు చూపించారు, మా అమ్మ ఇప్పుడు ఆగుతలేదు, నేను వస్తున్నా అని చెప్పి. నేనేమన్నా నేను ఆడ లేను మమ్మీ, నేను ఊరికి వచ్చినా అని చెప్పేసి ఏదో అనేసినాయిగా, అది రైట్గా. సో ఇప్పుడు పండుగ కాలేజ్ చెప్పిన ఇంకోసారి వాళ్ళ రూమ్ కూడా వెళ్ళా, ఫిక్స్ అయిపో. రూమ్కి వెళ్ళగానే యాక్టింగ్ చేస్తుంది, అది వస్తుంది గైస్. ఎందుకు రావచ్చుగా, నాకేం అవసరం. వర్షం పడుతుంది కదా, వర్షం పడుతుంది కదా. ఏం వర్షం? కిందకి రావచ్చు కదా. కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు క్లారిటీగా. ఏం చేద్దామని ఫస్ట్ అది తీసిదేంగు. మా అమ్మ వస్తుంది, మా అమ్మ చాలా సీరియస్ అయింది. ఫస్ట్ అది తీసిదేంగు పండు. నీకు అర్థమవుతలే, నీకు ఒకటి చెప్పాలా? ఇట్రా కనిపిస్తలేదు కదా, విను. చాటింగ్ చూడు, మా అమ్మ ఏమంటుంది చూడు. ఏంది ఎన్ని మిస్డ్ కాల్ చూడు, ఎన్ని కాల్స్ చూడు మా మమ్మీ. మాట్లాడతావేంది నీ అబ్బా, నీకు నువ్వు తమాషా చేసి. టైం ఎంత కాదు, అర్థమవుతుంది నీకు. నాకు నీ రూమ్కి రావాలని చిరాకు లేస్తుంది. ఫస్ట్ తీసే, రేపు మా మమ్మీ వస్తే చాలా సీరియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా రూమ్ కాదు, మన రూమ్. గివే తమాషాలు వద్దు. మా అమ్మ ఇంకా మా మమ్మీ రూమ్కి వచ్చినాక చాలా గలీజ్ చేస్తుంది పండు. మా అమ్మ నీకు తెలుసు కదా, ఎంత మంచి మాట్లాడతాం. నాకు తెలుసు అమ్మ తల్లి, నా కెరీర్ ఖరాబ్ అవుతుంది అమ్మ, నీ దండం పెడతా. ఎందుకు ఖరాబ్ అవుతావు పండు? నేను ఏదో చేసుకున్నట్టు యూట్యూబ్ లో వీడియోలు. ఏం చెప్పవాలి? తీసేయని చెప్పి నేను అప్పుడు తీసేస్తాను. అనే తల్లి, నీకు అర్థమవుతుంది, నాకు కొంచెం మైండ్ పెట్టు. చేతులు వేసుడు కాదు, ఊ అని సైకనా కాదు. రేపు మా అమ్మ వచ్చి చెంపల మీద కొడతాను నన్ను రప్ప, అప్పుడు అను తిట్టాను. అర్థమవుతుందా? నువ్వు నవ్వుడు కాదు, లవడాల తమాషా తింటున్నావు. ఏం చెప్పాలి పండు? నీకు మంచి క్లారిటీ అయిపోయింది. యాక్టింగ్ దింగుతుందో, నేను కావాలని చెప్పి ప్రేమ ఉందో, నా మీద లవడాలు అసకుందో. నాకు నీ మీద 2% ప్రేమ లేదు. ఎందుకు అంటే అంతే, అయిపోయింది కదా పండు. మనకు బ్రేకప్ పెట్టారే, మనం అంతా పబ్లిక్ ముందు ఒక వీడియో కొట్టేసిన బ్రేకప్ అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి యాక్టింగ్. ఇంకోటి, చూసేటోళ్ళు కూడా మనల్ని ఎరుపుకోవాలనుకుంటారు, నిన్ను ఎర్రిదాన్ని అనుకుంటారు. అర్థమవుతుందా? ఇదంతా యాక్టింగ్ ఎంటారు, ఏదో చేస్తారు. నువ్వుగా నేను కాను, నేను ఎందుకైతా? నీ వల్ల నేను ఎందుకైతా?
అర్థమైతే ఫస్ట్ తీసేది. రేపు మా మమ్మీ వస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఇది చెప్పడానికి పిలిచావా? ఇది చెప్పడానికి చెప్పుడు కాదు, ఇది వార్నింగ్ ఇస్తున్నా నీకు. అర్థమవుతుందా? సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా. మా మమ్మీ వస్తే మాత్రం నన్ను మస్తు కొడుతుంది. అర్థమవుతుందా? చాలా చెప్తున్నా. మా మమ్మీ చాలా మంచిది, ఎంత మంచి అంత డేంజర్ చెప్తున్నా. మా మమ్మీ పుసుకుని ఒక మాట వదిలింది అనుకో, ఆ మాటలు నువ్వు అట్లా మాట్లాడాలి నువ్వు అనుకోకు. అర్థమవుతుందా? ఏమ్రా ఇలా సైడ్ తెగిపిస్తున్నా. చెప్పినప్పుడు విను, మంచిగా చెప్తున్న పద్ధతిగా. ఇగో మా మమ్మీ వస్తుంది చేస్తుంది. నువ్వు పుసుకున్న రూమ్ లో కూర్చొని యాక్టింగ్ తెగింది నా రూమ్ అజ్జగంట రూమ్ అన్నా దౌడ వేసి కొడతా మా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటే ఎక్కువ నాకు భయం ఉండాలి. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ చూస్తుందని చెప్పి అది నీకు తెలివి ఉండాలి. నేను ఆ భయాన్ని మొత్తం పక్కన పెట్టి చేసుకున్నానంటే కొన్ని ఎరిపుగులా కనబడుతున్నాను. అది ప్రేమ అని అర్థం చేసుకో. సుల్లిగానివి నువ్వు ప్రేమించకపోతే దెంగే, నాకేం మొట్టకి ఫరక్ పడదు. నేను నా బాధ నేను పడతా. ఓగా ఏదో కట్టేసి నువ్వు కట్టలేదుగా, ఎందుకు ఫీల్ అవుతున్నావు? కట్టినావు నువ్వు? లేదు కదా. నేను కట్టినప్పుడు నా పేరు తీయకు. సరే తీయను పో, దెంగే. తీయను కాదు. అసలు నీ ఛానల్ ఏమేమి వీడియోలు అన్ని తీసే. నువ్వు తీసే. మన ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు దాకా నేను తీసే వీడియోలు ఏంది? నా దాంట్లో ఒక రైట్ ఉంది. ఏమని? మన ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు దాకా అన్ని తీసేసే. నీకు నాకు సంబంధం లేదు. అది నువ్వేంటి నీ ఛానల్ నాకు అజ్జుకు సంబంధం, నేను అజ్జు మోగుని ఇదని నువ్వు అన్నావు. నీ నా ఛానల్ నాకు సంబంధం లేదు. ఈమె తాళి కట్టుకుని యాక్టివ్ నీకు నేను ఇష్టం లేదు. నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఆ వీడియోస్ చేసావు. మరి లవ్ లో ఉన్నప్పుడు కిస్ ప్రాంకులు గీ ప్రాంకులు చేసినావు. గది డిలీట్. ఎందుకంటే నేను ఎవరైనా చేసుకుంటే చూడాలి కదా నాన్న. ఫస్ట్ అది చెయ్యి, అప్పుడు నేను చేస్తాను. ఫస్ట్ అది లవ్ కి ముందు మా మమ్మీకి క్లారిటీ లేదు. ఈ మమ్మీకి మా మమ్మీ కాదు, నన్ను చేసుకోపోయే వాడికి ఉండాలి క్లారిటీ. ఇప్పుడు నువ్వు ఏదైతే బాధపడుతున్నావు నేను ఏదైతే బాధపడతాను మాట్లాడదాం. ఓకేనా? అవసరం లేదు రిలేషన్. మరి ఇప్పుడు పెళ్లి యాక్టింగ్ లేకపోతే ఎవడైతే నీ పూకాడు పెళ్లి చేసుకుంటాడో మరి ఆడ అడగడా? ఇప్పుడు చెప్పు. లేదా సరే రేపే పొద్దున్న పెళ్లి చేసుకుంటా వాడికి అడుగుతాడు. ఎవరైతే నువ్వు పెళ్లి చేసుకోవడం అనుకో. పెళ్లి వాడి తమాషానా? నువ్వంతా నువ్వు కట్టుకో నన్ను మొగుడు అంటావు. ఇప్పుడు రేపు పొద్దున ఇంకో మొగుడు వస్తున్నాడు. ఏం అడగా చెప్పు చెప్పు. మళ్ళీ ఏమైనా పుసుకోలేమో నీళ్ళు వస్తాయి మేడంకి. ఏదో చిన్న చిన్నదానికి కూడా అర్థమైంది నా. ఫస్ట్ బయటికి రా, ఆ డైనామోలో ఉండకు. అర్థమై బయటికి రా, ప్రపంచం ఏందో చూడు. బయటకి వచ్చావు లవడా వచ్చినావు. బయటకు వచ్చి ఇంకా నా డైనామో వచ్చే నా మొగుడు అని చెప్పి అందరు చెప్పి కనుక తిరుగుతున్నావు. అర్థమవుతుందా? నీకు మజాకు నవ్వులాట నవ్వుకు. అర్థమవుతుందా నువ్వు చేసే పనికి? లేకపోతే నీకోసం పద్ధతికి రెడీ అయినా మాట తీసి తెంగింది అనుకో, గుంజి కింద పడతావు పూగానివి. తీసుకోండి వచ్చి అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు? చెప్పు ఒక మాట చెప్పు. చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చచ్చిపోవాలా? కింద పెట్టి కాదు. అర్థమైందా? అమ్మా నేనైతే పిల్ల క్లారిటీ చెప్తున్నా. మీరు వచ్చి చెప్పండి. నువ్వు మాట్లాడతా అమ్మా నేను చెప్తున్నా నాకు సంబంధం లేదు. ఈ మేము కట్టుకుంది నువ్వు పుసుక్కొని వచ్చి మళ్ళా నన్ను కొట్టి ఇది మానే అది మానే అంటే నాతో కాని పని. అర్థమవుతుందా? అర్థమైంది? నువ్వు ఆడుండి ఏమేమో మాట్లాడుతున్నావు, చాలా తప్పు మాట్లాడుతున్నావు అమ్మా. నీకు తెలియదు ఏంది? నేనేదో ఈమె లైఫ్లోకి వెళ్ళి ఈమె ఆగం చేసినట్టు, ఈమెమో యాక్టింగ్ చేసినట్టు, నువ్వు ఎందుకు ఆడపిల్ల జీవితం ఆగం చేసినట్టు. ఇక్కడ ఇవ్వడు ఏం చేయలేదమ్మా. ఆమె కట్టుకొని ఏంది చెప్పు. దులుక్కు యాక్ట్. నువ్వు చిన్నపిల్లల యాక్టింగ్ నా దగ్గర దెంగకు పండు. చిన్నపిల్లని కాదు చెప్పానా ఏంటి? నువ్వు చిన్నపిల్లనివే నాకంటే. ఎవరు నేనా? చాలా చిన్నోండి నేను, నాకు ఏమీ తెలియదు. అర్థమవుతుందా? మరి చిన్నోండి ఎందుకు పట్టుకుంటున్నావు? పోయి గంగిరెద్దిని పట్టుకోపో. నేను పట్టుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే నన్ను పట్టుకున్నావు. చెప్పు. విజయవాడ నుంచి నేను వచ్చినా నువ్వు తీసుకొస్తే వచ్చానా? నేను నా బుద్ధి తక్కువ తీసుకొచ్చినా. బుద్ధి తక్కువ ఇప్పుడు నా బుద్ధి తక్కువ నీ వెనకాల పడుతున్నా. తీయా కావాలంటే ఇంటికి దుంగి ఇంకా పోతా. నువ్వు పోయి ఏమైనా చేసుకో పండు. అర్థమవుతుందా? అమ్మో ఎత్తుకుంది. మళ్ళీ నేను చచ్చిపోతే నిన్ను చూసుకుంటాడే. పోను బాబు పో. మీ అమ్మకి తీసుకొచ్చి నాకు చెప్పమని చెప్పు ఆంటీ గారికి. అర్థమవుతుందా? లేకపోతే ఈ గుంజీల బయట తెంగితే ఆ మూలగా పడతా పోయి. నేను రాకు. నువ్వేమైనా అప్సరసా? నీ అక్క అప్సరస కాదు కానీ అమ్మాయి. అమ్మాయి రేపు వస్తే మా అమ్మ నీకు చెప్తుంది. తీసుకొచ్చి మాట్లాడరా మొత్తం. ఆంటీ ఏం చెప్పిందో నాకు సంబంధం లేదు కానీ ఇది కావాలని చెప్తున్నాడు. జుట్టు పట్టుకో ఫస్ట్. నీకు జుట్టు పడితేనే బీపీ అంటే
ఈడ నన్ను 10 మంది ఫోన్ చేసి ఏమేమి మాట్లాడుతున్నా నాకు ఇక్కడ ఏం తగలాలి ఎర్రిదానా నువ్వేలా మాట్లాడితే ఆడదా నీకుండా తెలివి అర్థమవుతుందా చేసే లంగ పనులు చేస్తున్నా నీ అక్క పండు ఇక్కడ ఎవరికి భయపడదు పండు ఏం లే గింతే ఉంది పండు గింతున్న మ్యాటర్ చూస్తావా ఇట్లా దెంగింది అనుకో మళ్ళీ అమ్మ కొట్టుకున్నాం కానీ కోపం తెప్పించి గొట్టు చేసి చంపుతా అట్లనా నా దెబ్బలు ఎట్లుండే పడ్డ రోజులు గుర్తులేవా అదే ఒకటే బయటికి పడ్డ ఒక రోజు అంటే ఆడపిల్లని కొట్టి ఏం సాగిస్తారు రా మీ మొగాళ్ళు ఏం సాధిస్తారు మా తోడు మొగోళ్ళని మట్టు ఉడుతురు కదా వీళ్ళు చెప్పక నేను పోతున్నా ఆడజాతి ఇలా తాళ్ళు కట్టుకుని మొగోళ్ళు ముడ్డు ఉడుతురు కదా వాళ్ళ చెప్పు దానికి చెప్పు అరే ఏంద్రా పోయి నీ నొప్పి ఫస్ట్ అది తీసే రేపు మా మమ్మీ వచ్చేవాడు లంగా లంగా దొరికింది చాలు పండు యాక్టింగ్ లేక మా కొట్టినంత కొట్టి కానీ ఇగో పండు నేను మంచిగా చెప్తాను మళ్ళీ చెప్పు మమ్మీ వస్తే చాలా గలీజ్గా పోతున్నాను విన్నమ్మా ఇవన్నీ ముట్టుకోకు నేను ముట్టుకుంది నేను ఇట్లా దేనికే కాదు నా ముద్దలు నేను చూస్తేనే రావాలి ఫీలింగ్స్ చెప్పేది నేను విషయాలు పండు ఏంది ఇంటికి రావాలి అందరు చూస్తారు ఎవరెవరు తీసేసి చెప్తుంది అయిపోతుంది రేపు చేసుకుని గట్టిగా అరుస్తా ఏం చేస్తావు కొడుతున్నావేంట్రా చాలా గట్టిగా పట్టుకుంటున్నావు జుట్టు